హలో గాయ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తారక్ సునీల్. తెలిసిందేగా, జూన్ 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సంధ్యా థియేటర్ 35mm ఆంధ్ర వాళ్ళ సినిమా రిలీజ్ కావడం జరిగింది. వావ్ వావ్, బట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. 2003 or 2004 టైంలో రిలీజ్ అయిన సినిమా నిజంగా 20 ఏళ్ళు అయినా కానీ చెక్కు చెదరకుండా అలాంటి ఫ్లేవర్ మనకు మళ్ళీ దొరకడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్. ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద అటర్ ఫ్లాప్ అని తెలిసినా కానీ పాటలకు మట్టుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే మెయిన్ థియేటర్లో ఒక స్పెషల్ అపీరియన్స్ ఏమైనా ఉంది అంటే అది థియేటర్లో హిట్ అయిన సినిమా విషయానికి వస్తే ఈ సినిమా టోటల్గా ఒక మాస్ బేస్డ్ సినిమానే మనకు తెలిసిందే. దాంతోపాటు ఈ సినిమా టోటల్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగడం జరిగింది. 80% ఆఫ్ ది షూట్ మొత్తం హైదరాబాద్లో జరిగింది. మిగతా ఒక 10% షూట్ మటుకు ముంబైలో చిత్రించడం జరిగింది. కానీ కొన్ని సీన్స్ మటుకే సో ముంబై అని చూపించి ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే తీసారు. పూరి జగన్నాథ్ గారి ట్రిక్. ఇక దాంతోపాటు ఈ సినిమాలో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీడు మా అబ్బాయి అనమాట. సో వీడు కూడా ఎన్టీఆర్కి వివత్సమైన ఫ్యాన్. ఇక పాటలు అక్కడ స్టార్ట్ కావడంతో మా వాడు ఏదో చీరలకి నుంచి లేచి ఎగరడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఇదే సంధ్య 35mmలో నేను ఇదే సినిమాని 10 రూపాయల టికెట్లో చూసిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ మా కొడుకుని 20 ఏళ్ళ తర్వాత ఇదే థియేటర్లోకి తీసుకొచ్చి చూపించాను అనమాట. జస్ట్ నేను 50 రూపీస్ టికెటే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే స్క్రీన్కి దగ్గరగా ఉండి ఎంజాయ్ చేయాలంటే 50 రూపీస్ టికెటే చాలా ఎక్కువ అనమాట. అలా ఇక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇక చెప్పలేనంత ఆనందం అన్నమాట. దానికి తోడు ఆంధ్ర నుంచి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొందరు ఫ్యాన్స్ రావడం జరిగింది. వాళ్ళు ఒక 30 మెంబర్స్. సో వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ కటౌటే అనమాట మా అబ్బాయి తీసుకున్నాడు. పక్కకి ఎవరైతే ఉన్నారో అబ్బాయి వారు ఎవరో మాకు తెలియదు. జస్ట్ మేము కూర్చున్న తర్వాత అతనే పిలిచి ఎంకరేజ్ చేయడం అబ్బాయిని, దాంతోపాటు వాళ్ళు ఎంకరేజ్ చేయడం. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఇలానే ఉంటారేమో అనిపించింది. సీట్లో కూర్చున్న వాళ్ళని మరీ పిలిపించి మరి ఏంటన్నా ఇలా కూర్చున్నావు, ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే ఇలా ఉండాలి, రచ్చ చేయాల్సిందే అన్నట్టు అందరినీ తన ముక్క కంఠ స్వరముతో అందరిని ఏకీభవించుకొని దగ్గరగా తీసుకొని అతనికి డ్యాన్సులు చేయించాడనమాట. ఇక మాకైతే చెప్పలేనంత ఆనందం నాకైతే ఎస్పెషల్. ఎందుకంటే ఆ రోజుల్లో నేను స్టేజ్ పైన ఎగిరిన రోజులు ఉన్నాయి. ఇదే సినిమాని అట్టర్ ఫ్లాప్ అన్న సినిమాని నేను ప్రశాంత్ థియేటర్లో 2 times చూశాను, సంధ్యా థియేటర్లో 2 times చూశాను. నిజంగా ఆ రోజులలో పాటలకున్న ఫ్యాన్ బేస్ మామూలు కాదు. చక్రి గారు కొట్టుడికి నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అనమాట. యాక్చువల్లీ ఆంధ్ర వాళ్ళ సినిమా కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే నైరే నైరే బాబా. ఇంకోటి ప్రతి సాంగ్ నిప్పు చురకాయ వచ్చే సాంగ్ ఇంటర్వెల్ తర్వాత దానికి ముందున్న సాంగ్స్ మొత్తం ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆడియో లాంచ్ కోసం ప్రత్యేకంగా రైళ్లు పెట్టి కొన్ని వేల జనాలు సపరేట్ సికింద్రాబాద్తో నిమ్మగూరు దాకా రైళ్లు వేసి ఈ సినిమా ఆడియో లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజులలో ఇది ఒక పెద్ద సంచలనం. ఎన్టీఆర్ ఆ స్టేజ్లో నుంచి ఎదిగాడనేది ఒక చిన్న నిదర్శనం. ఎందుకంటే సింహాద్రి సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ ప్రేక్షకులకి ఇంత చిన్న వయసు, అప్పుడు ఎంత బచ్చాగాడు ఎన్టీఆర్, మహా అయితే 22-23 ఏళ్ళ వయసులో ఒక స్టార్డమ్ చూశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చింది చాలా తక్కువ, ఎవ్వరికి రాలేదు. సో అలా ఈ నెక్స్ట్ వచ్చే సినిమా మీద హైప్స్ పెరిగాయి. దాంతోపాటు పూరి జగన్నాథ్ అప్పటికే ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మ ఇలాంటి సినిమాలు తీసి చార్ట్ బస్టర్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ అనమాట. దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలి అంటే పూరి జగన్నాథ్ గారు ప్రతి సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్తో సహా ఆయనే ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఓన్లీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షనే. ఈ సినిమాకి ప్రత్యేకంగా మాటలు అందించింది కోన వెంకట్ గారు. దీంట్లో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ మేనరిజం ఏదైతే ఉంటుందో చెప్పే విధానం అన్నమాట. అంటే ప్రతి సీన్ అన్నమాట, హీరోయిన్ కానీ విలన్కి కానీ ఎవరికైనా సరే, అరే మర్యాదగా 2 విషయాలు తెలుసుకో అని ఒక విషయం చెప్పడం, రెండోది నాకు గుర్తు రాలేదు తర్వాత చెప్తాను అనడం. సో ఇలాంటి మేనరిజం అప్పుడు కొత్తగా అనిపించింది. దాంతోపాటు దీంట్లో రక్షిత చేసిన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే తను ఫస్ట్ సీన్లో ఏదైతే కనిపించిన మిస్ ఇండియా కాంపిటీషన్ ఏదైతే ఉందో దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఫ్రేమ్లో తను రచించిన నటన అయితే చాలా అద్భుతంగా చేసిందని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది
ఎందుకు వెళ్ళాలి మనం అనుకుంటే జస్ట్ బికాజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దానికి తోడు చక్రి గారు అందించిన సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఆడియోస్ క్యాసెట్ల ద్వారా కొనేవాళ్ళు, సిడీస్ ద్వారా కొనేవాళ్ళు. ఇది ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఎన్ని క్యాసెట్లు అమ్ముడుపోయాయి అనేది ఊహించలేము, ఎన్ని సీడీలు అమ్ముడుపోయాయని ఊహించలేము. ఎందుకంటే అప్పుడు ఉన్న జనరేషన్కి ఇంటర్నెట్ లేని యుగం కాబట్టి అప్పట్లో ఏదైనా సరే ఆదిత్య మ్యూజిక్స్ లేదా క్లిప్స్ మ్యూజిక్ ద్వారానే మనం వినేవాళ్ళం. ఆడియో క్యాసెట్ షాపులు అయితే ఈ సినిమా పాటల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్లు పైసలు ఇచ్చి మరీ తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. సో ఎందుకంటే మా దగ్గర ఒక గోపి అనే షాప్ ఉండేది, అక్కడ ఇతను ఈ పాటలు పెట్టేవాడు. స్టార్ట్ అయ్యేది 10 o'clock స్టార్ట్ చేస్తే ఈ పాటల కోసమే ప్రత్యేకంగా. ఎందుకంటే అప్పట్లో ఎవరైతే క్యాసెట్ల షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర, ఇప్పుడంటే మనం JBL స్పీకర్స్ కానీ ఐక్వా ఇది మనం మాట్లాడుకుందాం, అప్పట్లో వాళ్ళ దగ్గర సినిమా థియేటర్ రేంజ్ స్పీకర్స్ ఉండేవి. సో ఆ స్పీకర్స్లో ఈ పాటలు వింటుంటే వచ్చే బేస్ కానీ ఆ విధానం, ఆ వైబ్స్ వేరే ఉండేది ఆ రోజుల్లో. సో ఎందుకంటే ఈ పాటలు చాలా హిట్ అయ్యేది. ఇంకోటి ఆటోలలో ఆటో ప్లేయర్స్ వాళ్ళైతే నార్మల్గా కాదు, నైరే నైరే బాబా కానీ, గిచ్చి గిచ్చి సాంగ్ కానీ, కొక్కో కోలా మీసా ఏ సాంగ్ కానీ, ఇలాంటి ఏది ఉంగా ఉంగా సాంగ్ కానీ, ఏంటంటే ఈ సినిమాలో ప్రతి పాట ప్రతి డిఫరెంట్ కంపోజిషన్ ఉంటుంది. మీకు అప్పట్లో VFX లేవు కాబట్టి చాలా న్యాచురల్ లుక్స్ తోటి కనిపించే సెట్స్లలో వేశారనమాట. సో ఈ సినిమాకి ఫస్ట్ చెప్పాలంటే లారెన్స్ గారు కొరియోగ్రాఫర్, దాని తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చక్కగా అంత తెలియదు మనకి. దాంతోపాటు ఇది ఎండింగ్ టైటిల్స్ కార్డ్స్. ఎండింగ్ విషయానికి వచ్చేసరికి అప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి కదా, అంటే సినిమా వర్కింగ్ విజువల్స్ వేస్తుంటారు. సో సినిమా అయిపోయిన తర్వాత మేమేం చేసామంటే మా కేక్ అలౌ చేయలేదు లోపల కోసం, అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ అది ఏదో స్పార్క్స్ ఉన్నాయో ఆ స్పార్క్స్ అంటించకూడదని అక్కడ ఉన్న మేనేజ్మెంట్ మాకు చెప్పారు. సో మేమేం చేసామంటే సరే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అందరి ముందే కోద్దాం అనుకొని NTR అన్న ఏదైతే పోస్ట్ ఉంటుందో అక్కడికి వెళ్ళాము. దాని దగ్గర వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ అరుపు, వాళ్ళ కేరింత చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఇప్పుడు పక్కకున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో NTRకి వీర అభిమాని, అతను ఆంధ్రాకి నుంచి ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణకు వచ్చి సినిమా చూడడం జరిగింది. అతను ఒక యూనియన్లో ప్రెసిడెంట్ అని కూడా మాకు పరిచయం ఇచ్చారు. దాంతోపాటు మా బాబుతోటి అన్నయ్య మీ బుడ్డోని తీసుకురా, వాంతో కేక్ గోపిస్తామని NTR అన్న కటౌట్ సాక్షిగా అక్కడ ఉండి కేక్ కోయడం జరిగింది. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను మా అబ్బాయి ఒక ఖాళీ సినిమాకి వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేసి 2.5 గంటల వైబ్ కోసం, ఓన్లీ సాంగ్స్ కోసం వెళ్ళిన నేను, మా అబ్బాయి అలా కేక్ కట్ చేయడం, దాంతోపాటు అక్కడ కటౌట్ పట్టుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ప్రేమ చూపించడం, నిజంగా ఇది NTR అభిమానులకే సాధ్యం అవుతుంది అని మళ్ళీ నిరూపించామన్నమాట. జై NTR అనే నిదానాలతో మేము అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. చుట్టూ ఉన్న పబ్లిక్ కూడా మా దగ్గరకు వచ్చి మాకు ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి కేక్ తినిపించాము. మాకైతే నిజంగా ఈ May 20, 2026 నా బాబుకి నేను ఒక మంచి మెమరీ ఇచ్చినని తెలుసుకున్నాను. సో ఇది నేను అనమాట. నేను కూడా కేక్ పెట్టాను, వేరే వాళ్ళకి ఇచ్చి అన్న ఒక నిమిషం మీరు నా వీడియో తీయడం చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళంతా మా బాబుకి కేక్ అందిస్తుంటే నిజంగా చెప్పాలంటే నా కళ్ళలో ఆనందం ఆగలేదు. ఎందుకంటే మేము ఎందుకో వెళ్ళామో తెలియదు, అక్కడ ఎందుకు కూర్చున్నామో తెలియదు, కానీ జస్ట్ సినిమా చూసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం అనుకునే మాకు అనూహ్యంగా NTR అభిమానులు ఫ్యాన్స్ దగ్గరికి పిలిచి మా బాబుతో కేక్ కట్ చేపించడం, దాంతోపాటు కటౌట్ పట్టి మాకు కంగ్రాచులేషన్స్ చెప్పడం నిజంగా మాకు ఒక ఆశ్చర్యం వేసింది. నిజంగా NTR అన్న దాకా ఏదైతే ఇది చేరుతుందో లేదో తెలియదు, కానీ వీడియో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళ ఆనందం చూడండి. నేను కేక్ ఇస్తుంటే ఎంత ఆనందపడ్డారో వాళ్ళు. నిజంగా పక్కకున్న పబ్లిక్ కూడా మమ్మల్ని చూసి చాలా